కూడా లేదండి. వాస్తవంగా ఇప్పుడు ఎవరికాళ్ళు అంటున్నారు కానీ సరైన సమయం అని. డిఎంకే ఏఐఏడిఎంకేలో ఏం తక్కువ ఉంది? ఇద్దరికి బలమైన నాయకులు ఉన్నారు. పళనిస్వామి ఉన్నాడు, అక్కడ ఈయన ఉన్నాడు, స్టాలిన్ ఉన్నాడు. ఏం తక్కువ ఉందని? వాళ్ళిద్దరికంటే ఏం ఎక్స్పీరియన్స్ ఉందని? బేసిక్గా ఒకటే, నేను చెప్పినట్టు గ్రౌండ్లో ఈ ద్రవిడ రాజకీయాలు ఇద్దరు అదే చేస్తున్నారు. ద్రవిడ రాజకీయాలకి బై బై చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు, యువతరం. అంటే ఎక్స్పీరియన్స్ కానీ కాదు, ఇంకా కొత్తదనానికి ఒక ఛాన్స్ ఇవ్వాలనుకున్నారేమో. అది ఒక మార్పు తేకపోతే కష్టం అనేటటువంటి రూట్లో ఈ తరపు యువతరం ఉన్నారు. చాలా మంది వృద్ధులు అక్కడ వీళ్ళతో మాట్లాడినప్పుడు, ఈ యాక్సిస్ మై ఇండియా వాడు చెప్తాను లెక్క ప్రకారం, మా మనవాడు చెప్తే ఓటేసాం, మా మనవరాలు చెప్తే ఓటేసాం. పవన్ కళ్యాణ్ సిస్టమ్ ఫాలో అయ్యారు. మొన్నటిసారి ఇక్కడ ఆంధ్రాలో ఏం జరిగింది, నాగబాబు ఆ కార్యకర్తలందరినీ మోటివేట్ చేశాడు. మీ అమ్మా నాన్నలకి వెళ్ళి ఒట్టేపించుకోండి, మీ మీద మీ ముసలాళ్ళకి చెప్పండి అనేటటువంటిది. వాళ్ళందరి మీదన వీళ్ళు ప్రెషర్ పెట్టారు యువతరం. ఆ ఇంపాక్ట్ పనిచేసింది. 21-21 గెలవడానికి కారణం అదే అయింది. ఇప్పుడు అక్కడ విజయ్ తరపున అట్లా జరిగింది యువతరం. సార్, ఒకటి తమిళనాడులో కూటమి కట్టకుండా ఒక రకంగా ఈ స్థాయి విజయం 108 స్థానాలు సంపాదించుకోవడం అంటే నిజంగా అది కేవలం అభిమానుల వల్లే అయ్యిందా, లేదు కొన్ని రాజకీయ పార్టీలు కూడా తెర వెనక సపోర్ట్ ఏమైనా చేసినాయా? ఒక్కటే ఆవేదన కలిగించే అంశం వల్ల కూటమి కట్టకుండా ప్రభుత్వం ఏర్పడట్లేదు.